తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మరోసారి గలమెత్తింది. రాజకీయ నాయకులు తమ పదవుల కోసం ఉద్యమకారులను వాడుకున్నారని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అధ్యక్షుడు చీమ శ్రీనివాస్ అన్నారు. ఉద్యమకారులు ఎవరూ అధైర్యపడొద్దని, ఉద్యమించిన మన హక్కులు సాధించుకుందామని ఈ సందర్భంగా శ్రీనివాస్ తెలిపారు. ఇక హైదరాబాద్లోని కాప్రా ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యమకారులను గుర్తించి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇక రాష్ట్రంలో వేలాది ఎకరాల భూములు ఉన్నాయని, ఉద్యమకారులకు అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం 1200 మంది బలిదానాలు చేసుకుంటే నాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న యువకులు నేడు వయసు పైబడి అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మర్చిపోయారు. మరి మీరు స్పష్టమైన ప్రకటన చేయమంటారు. మీరు చెప్పినట్టు ఆర్థిక పరిస్థితి బాగలేదు, దాన్ని కూడా మేము ఒప్పుకుంటున్నాం. ఈరోజు 250 గజాలు ఇంటి స్థలం అంటున్నారు. దానికి ప్రభుత్వానికి ఎటువంటి ఆర్థిక భారం లేదు ఈరోజు. ఎందుకంటే కొన్ని వేల లక్షల ఎకరాలు ప్రభుత్వ భూములు ప్రతి జిల్లాలో ఉన్నాయి. మరి వాటిని నీయడానికి ఖర్చు ఏముంది ప్రభుత్వానికి? మరి రేవంత్ రెడ్డి గారు ఆలోచించమని పదే విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమకారులను అన్ని విధాలుగా ఆదుకుంటామని గతంలో చెప్పి 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్న ఉద్యమకారులను ఏమాత్రం పట్టించుకోకుండా ద్రోహం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక వెంటనే ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, లేని పక్షంలో మండల జిల్లా స్థాయిలో ధర్నాలు నిర్వహించి రాష్ట్ర ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో అన్ని జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు అందిస్తామని, ఆ తర్వాత ఇందిరా పార్కు వద్ద ధర్నాకు పెద్ద ఎత్తున దిగుతామని, ఇంకనూ ప్రభుత్వం దిగి రాకపోతే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉద్యమకారులకు ఇవ్వడానికి ప్రాబ్లం ఏం లేదు ప్రభుత్వానికి. అదేవిధంగా ఉద్యమకారులని గుర్తించడానికి కమిటీ వేయమంటారు ముఖ్యమంత్రి గారిని. ఈరోజు కమిటీ వేయడానికి ఎటువంటి ఖర్చు లేదు. మొట్టమొదటిగా మీరు ఉద్యమకారులని గుర్తించడానికి ఒక కమిటీ వేసి గుర్తింపు చేసి ఢిల్లీలో పెద్ద ఎత్తున ఉద్యమించి ధర్నా చేసి రాహుల్ గాంధీతో పాటు కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి వినతి పత్రాలు అందిస్తామని చెప్పేసి శ్రీనివాస్ అన్నారు. కానీ ఉద్యమకారులు ఈరోజు చాలా ఆందోళనలు ఉన్నారు. ఎందుకంటే ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ గారిని 2 సార్లు ముఖ్యమంత్రి గెలిపించింది ఉద్యమకారులు. అప్పుడు 14 సంవత్సరాలు ఉద్యమం చేసిన కేసీఆర్తోని, అదేవిధంగా జేఏసీ పేరు మీద ఆ 14 సంవత్సరాలు ఉద్యమంలో నష్టపోయారు. మళ్ళీ 10 సంవత్సరాలు అంటే 24 సంవత్సరాలు. ఇప్పుడు ఇదొకటి 20 సంవత్సరాలు. అంటే అప్పుడు 20 సంవత్సరాలు ఉన్న యువకులు ఈరోజు 50 సంవత్సరాలు జరిగి ఆరోగ్య సమస్యలు వచ్చి కుటుంబాలు కూడా పోషించుకోవడం కష్టంగా మారింది.